హాస్పిటల్లో చిట్టి ఉంటే నీలానే కాపాడేది కదా. మామూలుగా అయితే తండ్రి కూతురికి రక్తం పంచుతాడు, కానీ నువ్వు నాకు రక్తం పంచి నా కూతురు అయ్యావు. మనది రక్తబంధం, నా చిట్టి నువ్వే అని రాధను ప్రేమగా హత్తుకుంటాడు రామచంద్ర. నీకు ఏ కష్టం వచ్చినా నాకు చెప్పు తల్లి, నీకు నేనున్నాను అని అంటుండగా ఇదంతా చూసి ప్రియ కోపంతో రగిలిపోతుంది. అయితే తనని ఎలా అయినా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి, ఎలా అయినా ఇంట్లో బయట చేయాలని ప్రియ ప్లాన్ చేస్తుంది. మోనాలిసా జ్యూస్ చేస్తుండగా కిచెన్లోకి వచ్చి ప్రియ ఎవరికి అని అడుగుతుంది. రాధమ్మ గారు పొద్దుటి నుంచి చాలా పనులు చేసి అలసిపోయారు, నేనే జ్యూస్ తాగమని చెప్పాను, అందుకే జ్యూస్ చేసి ఇస్తున్నాను అని అంటుంది. ఇంతలో ప్రియ తనలో తాను ఆలోచిస్తూ మోనాలిసా జ్యూస్ ఇస్తుండగా, మోనాలిసా నా కారులో ఛార్జర్ మర్చిపోయాను, ఒకసారి వెళ్ళి తీసుకురావా అని అడుగుతుంది. ఈ జ్యూస్ పూర్తవగానే వెళ్ళి తీసుకొస్తానమ్మా అని చెప్తుండగా, ఈ జ్యూస్ అతి నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళి నా ఛార్జర్ తీసుకురావా, అర్జెంటుగా వెళ్ళు, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అని తొందర పెడుతుంది. సరే అమ్మా అని మోనాలిసా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఇంతలో ప్రియ ఆ జ్యూస్ తీసిన గ్లాస్లో వోడ్కా కలిపేస్తుంది. తర్వాత ఆ జ్యూస్ గ్లాస్ పట్టుకొని రాధనందరూ తన నెత్తినెక్కించుకుంటున్నారు కదా, ఇప్పుడు ఈ మందు కలిపిన జ్యూస్ తాగి రాధ వీరంగం వేస్తుంది. అందరినీ తీసుకొచ్చి ఆ వీరంగం చూపిస్తాను, బావతో సహా అందరూ దాన్ని చీకొడతారు అని తనలో తాను అనుకుంటుంది. ఇంతలో మోనాలిసా, మేడం కార్లో ఛార్జర్ ఏం కనిపించలేదు మేడం. అయితే ప్రియ ఏమీ తెలియనట్టు, అవునా, లేదా అయితే నేనే ఎక్కడో పెట్టి మర్చిపోయినట్టున్నాను, నేనే వెతుక్కుంటానులే అని ఏమీ తెలియనట్టు ఆ జ్యూస్ గ్లాసు మోనాలిసాకి ఇచ్చి, ఈ జ్యూస్ తీసుకో, రాధకి ఇచ్చేసి నాకు కాఫీ స్ట్రాంగ్గా పెట్టి తీసుకురా అని చెప్తుంది. అలాగే మేడం అని చెప్పి రాధ దగ్గరికి జ్యూస్ తీసుకెళ్తుంది మోనాలిసా. రాధ మేడం ఈ జ్యూస్ తాగండి, మీ నీరసం మొత్తం ఎగిరిపోతుంది అని జ్యూస్ గ్లాసు రాధకిస్తుంది. థ్యాంక్స్ అని చెప్పి రాధ తాగుతుంది. తాగిన వెంటనే రాధ ఏంటి జ్యూస్ ఏదో తేడాగా ఉంది అని మోనాలిసాని అడిగితే, ఫ్రూట్స్ బాగా పండిపోయాయమ్మా, అందుకే అలా అనిపిస్తుంది అని అంటుంటే, అంతే అయి ఉంటుందిలే అని రాధ జ్యూస్ తాగేస్తుంది. ఇంతలో ప్రియ ఇదంతా చూస్తూ సంతోషపడుతూ, ఇప్పటి వరకు నిన్నందరూ నెత్తికి ఎక్కించుకున్నారు కదా, ఇప్పుడు నిన్ను నెత్తి మీద నుంచి విసిరేస్తా చూడు అని అంటుంది.